ఒక రీల్ పెట్టాను గదా! డిష్ వాషర్ మన ఇండియన్ హోమ్స్‌లో యూజ్ అవుతుందా అనేసి. అందులో మేజర్‌గా ఒక క్వెషన్ వచ్చింది. ఇందులో ఎలాంటి డిటర్జెంట్స్ వాడాలి? విమ్ లిక్విడ్ లాంటిది వాడొచ్చా అనేసి. విమ్ లిక్విడ్ అయితే పొరపాటున గూడా వేయకండి. అసలు డిజాస్టర్ అయిపోతుంది. కొత్తలో నేను తెలియక వేశాను. మీరైతే అసలు ట్రై గూడా చేయకండి. దీనికి సెపరేట్ డిటర్జెంట్స్ ఉంటాయి. ఇలా 3 కాంబో లాగా వస్తాయండి. కొన్ని కొన్ని బ్రాండ్స్‌లో 3 కలిపి ఒకే టాబ్లెట్ లాగా కూడా వస్తుంది. బట్ నా డిష్ వాషర్‌కైతే ఇలా సెపరేట్‌గా వాడడమే బావుంది నాకు. ఇదొచ్చేసి డిష్ వాషర్ సాల్ట్ అండి. దాని టెక్స్చర్ వచ్చేసి మన రాక్ సాల్ట్ లానే ఉంటుంది. ఇది డిటర్జెంట్. ఇది సాఫ్ట్‌గా పౌడర్ లాగా ఉంటుంది. అండ్ ఇది రిన్సైడ్. రిన్సైడ్ అయితే కంప్లీట్‌గా లిక్విడ్‌లా ఉంటుందనమాట. డిష్ వాషర్ కొన్న కొత్తలో నేను అన్నీ కలిపి టాబ్లెట్స్ లాగా వస్తాయి. ఒక్క టాబ్లెట్ పెడితే సరిపోతుంది. అది కూడా వాడాను గానీ, మా డిష్ వాషర్‌కి సూట్ అవ్వలేదు. నేను ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గానే తీసుకుంటాను. అరౌండ్ 550 పడుతుంది. 2 మంత్స్ వస్తాయి ఇవి నాకు. సాల్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి క్రిస్టల్ ఫార్మ్‌లో. సో, డిష్ వాషర్‌లో ఏంటి అంటే ఏది వేయాలన్నా దానికొక స్పెషల్ పర్టిక్యులర్ స్లాట్ అనేది ఉంటుంది. ఆ స్లాట్‌లో వేయాలి. ఇదొచ్చేసి డిటర్జెంట్ స్లాట్ అనమాట. డిటర్జెంట్ వచ్చేసి మనం ఎన్ని సార్లు డిష్ వాషర్ వేస్తే అన్ని సార్లు వేయాల్సుంటుంది. రిన్సైడ్ స్లాట్ వచ్చేసి దాని పక్కన ఉంటుంది. ఇది అరౌండ్ 10 డేస్‌కి ఒకసారి వేయాల్సి ఉంటుంది. అండ్ అగైన్ మనం ఎన్ని సార్లు వేస్తున్నాం డిష్ వాషర్ అనే దాన్ని బట్టి సాల్ట్ వచ్చేసి లోపల ఇంకొక స్లాట్ ఉంటుంది. ఇది అరౌండ్ 20 డేస్ టు 1 మంత్‌కి ఒకసారి వేయాలి. ఇండికేటర్ లైట్స్ ఉంటాయి. అయిపోయినప్పుడు ఆ లైట్స్